మేడం చెప్పండి, ఈరోజు చాలా ఆనందోత్సాహంగా, ఎందుకంటే ప్రమాణ స్వీకారానికి 4వ సారి చంద్రబాబు నాయుడు అనే నేను అనే ఆ మాట వినంగానే ఎలా అనిపించింది? ఎందుకంటే ఆల్రెడీ ఈ రాష్ట్రం అప్పుల్లో కూరుకుపోయింది, అభివృద్ధి లేదు, రోడ్లు లేవు, నిర్మాణాలు లేవు, యూత్ అంతా నిర్వీర్యం అయిపోయింది. మందులు రకరకాలైనటువంటి పిచ్చి మందులు తీసుకొచ్చి ప్రజలకు తాగించి ఈ రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారని చెప్పేసి మొత్తానికి ప్రజలు మీకు పట్టం కట్టారు. సో ఏం చేయబోతున్నారు సార్? అంటే కౌరవ సభకి గౌరవంగానే నేను వస్తానని చెప్పి చంద్రబాబు నాయుడు గారు చేసిన శపథం ఈరోజు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ, ముఖ్యంగా మహిళలు, యువత అందరూ కలిసి కసిగా ఓట్లేసి గెలిపించారు. కసిగా. ఎందుకంటే ఏమీ తెలియని ఆ భువనేశ్వర్ అమ్మని రోడ్డు మీద పెట్టి నోటుకొచ్చినట్టు మాట్లాడినందుకు ఒక ఆడామని మాట్లాడడం సమంజసం కాదన్న ఒక లెసన్ని చూపించారు. అంతేకాకుండా రాష్ట్ర రాజధాని లేని ఈ రాష్ట్రానికి మళ్ళీ అమరావతి రాజధానిగా తీర్చిదిద్దే పనులు ఆల్రెడీ మొదలైపోయాయి, స్టార్ట్ అయిపోయాయి. ఇక రాబోయేది పరిశ్రమలు, యువతకు ఉద్యోగాలు, 7,000 పెన్షన్లు ఆల్రెడీ పడిపోతున్నాయి. ఏదైతే ప్రమాణ స్వీకారం, ఏదైతే మేము హామీలు ఇచ్చామో అవన్నీ కూడా నెరవేరుస్తామో. కొత్త ఆంధ్ర రాష్ట్రాన్ని చూస్తారు, అందరూ చూడబోతున్నారు. సో ముఖ్యంగా చూసుకుంటామా, మనకి ఇప్పుడు బడ్జెట్ చాలా దారుణమైన సిచ్యువేషన్లో ఉన్నాం. 13 లక్షల కోట్ల రూపాయల అప్పులో ఉంది. మరి ఎలా చంద్రబాబు నాయుడు గారు, అంటే చంద్రబాబు నాయుడు గారు మంచి అడ్మినిస్ట్రేటర్ అంటారు. సో మరి అన్ని అప్పుల్ని ఏ విధంగా ఆయన ఛేదించబోతారు? అది సమర్థవంతుడు కాబట్టే ఆయన ఎన్నుకున్నారు. ఆయన ఇప్పుడు కేంద్రం నుంచి నిధులు తేగలరు. తర్వాత ఈ రాష్ట్రానికి పరిశ్రమలు తీసుకొచ్చి దాన్ని ఏ విధంగా ఇది చేసుకోవాలన్న ఆలోచన విధానం ఆయనకుంది. అలాగంటే 4 పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ లాగా పేదవాడిని కూడా ధనవంతుడు చేసే ఆలోచన కూడా ఆయనకుంది. మీ త్వరలోనే చూస్తారు. థ్యాంక్ యూ సో మచ్ అండి.